Yeah. Hello everyone, welcome to our studies. సో టుడే మనం లెక్చర్ టూతో స్టార్ట్ చేద్దాము. ఓకే, ఆల్రెడీ మీరు నా ప్రీవియస్ వీడియో చూస్తూ ఉంటారు. ఇట్ ఈస్ లైక్ ఒక బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, సింపుల్ కాన్సెప్ట్స్ అని చెప్పాను లెక్చర్ వన్లో. సో టుడే విల్ స్టార్ట్ విత్ లెక్చర్ టూ. ఇక్కడ ఏమో నేను కెమికల్ క్యాలిక్యులేషన్స్ గురించి చెప్తాను. ఇట్స్ లైక్ ఫండమెంటల్ ఫర్ ది ఫిజికల్ కెమిస్ట్రీ. అంటే జనరల్గా ఫిజికల్ కెమిస్ట్రీలో మొత్తం మ్యాథమెటికల్ పార్టే ఉంటుంది. లైక్ ముందు ముందు వచ్చే సబ్జెక్ట్స్కి ఇది ఒక ఫౌండేషన్లో ఉంటుంది అనమాట. సో ఇంపార్టెంట్ and so funny. We'll have a lot of fun in calculations. Okay, so let's go into the lecture 2 now. So first concept actually I'll start with simple definition. Okay, so I'll take uh, black. Okay, mole. ఓకే, సో మోల్ చెప్పే ముందు, సో ఐ హోప్ మీ అందరికీ యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ గురించి మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు ఇక్కడ 10th క్లాస్లో. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యాటమ్ అండ్ మాలిక్యూల్? ఓకే, అండ్ అలాగే వాటి యొక్క మాస్ ఎలా కనుక్కుంటాము? ఓకే, సో ఒక అటామిక్ మాస్ అనమాట అంటే సింపుల్గా చెప్పాలంటే హైడ్రోజన్కి 1, హీలియంకి 2 నేర్చుకున్నాం కదా మనకి 10th క్లాస్లో. ఒక టేబుల్ ఉంటుంది, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్. సో వాటి యొక్క అటామిక్ మాస్ యూనిట్స్ క్యాలిక్యులేట్ చేయడం మీ అందరికీ తెలుసు కదా. అలాగే యాటమ్స్ది, అలాగే మాలిక్యూల్స్ కూడా. అంటే మాలిక్యూల్ అంటే లెటస్ టేక్ సపోజ్ హైడ్రోజన్ గ్యాస్ హెచ్ టూ మాలిక్యూల్, నైట్రోజన్ మాలిక్యూల్, ఓ2 మాలిక్యూల్. సో వాటి యొక్క మాలిక్యులర్ వెయిట్స్ కూడా కనుక్కోవడం తెలుసు కదా. అలాగే హెచ్సిఎల్, సోడియం క్లోరైడ్, కాల్షియం క్లోరైడ్. సో వీరన్నిటికీ మాలిక్యులర్ వెయిట్స్ కనుక్కోవడం ఐ హోప్ మీరందరూ ఇవన్నీ నేర్చుకుని ఉంటారు 10th క్లాస్లో. సో అందుకని ఐఎమ్ నాట్ రిపీటింగ్ దట్ అగైన్. సో అందుకే నేను వేరే కాన్సెప్ట్స్ కవర్ చేద్దామని అనుకున్నా లెక్చర్ టూలో. సో ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ ఎ మోల్. సో ఫస్ట్ వాట్ ఈస్ ఎ మోల్? సో సో మోల్ అనేది ఇట్ ఈస్ ఏ ఎస్ఐ యూనిట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అనమాట. అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. ఓకే, సో అంటే ఒక పార్టికల్లో ఎంత, హౌ మచ్ డస్ ఇట్ కంటైన్, దాని యొక్క ఫిజికల్ క్వాంటిటీ మోల్ అనమాట. సో ఇట్స్ మైక్రో లెవెల్. ఓకే, సో ఒక 1 మోల్కి వాల్యూ ఎంత అంటే 6 ఇంటూ 0.23 ఇంటూ 10⁻20 పార్టికల్స్ ఆర్ యాటమ్స్. ఓకే, అంటే ఇన్ని ఆ 6 ఇంటూ 6.023 ఇంటూ 10⁻23 పార్టికల్స్ అన్ని కలిపితే ఒక మోల్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ది ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ 1 మోల్. ఓకే, సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. సో దిస్ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూ ఏదైతే ఉందో దట్ వీ కాల్డ్ యాజ్ అవగాడ్రో నెంబర్. ఓకే, అవగాడ్రో నెంబర్. దీన్ని మనం ఎన్ఏతో డిఫైన్ చేస్తాం, ఎన్ఏతో ఇండికేట్ చేస్తాం. ఓకే, సో దట్ ఈస్ వన్ అవగాడ్రో నెంబర్. సో మోల్కి మోల్కి ఫార్ములా ఏంటంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఈజ్ ఈక్వల్ టు mass of compound by molecular mass or molecular mass. So this is what the formula for to find the number of moles మనం ఎంతో ఇండికేట్ చేస్తాం. ఓకే, మీకు ఆల్రెడీ నేను చెప్పే ఉంటా ప్రీవియస్ లెక్చర్లో, నేను ఒక ఎస్ఐ యూనిట్ సిస్టమ్ గురించి చెప్పాను కదా, అందులో నెంబర్ ఆఫ్ మోల్స్ ఒక యూనిట్ ఎన్ అని చెప్పాను కదా. ఓకే, సో నౌ మనకు డెఫినేషన్ తెలుసు నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏంటో. నౌ లెట్స్ డిఫైన్ మాస్ ఆఫ్ 1 మోల్. ఓకే, నౌ ఐ విల్ డిఫైన్ మాస్ ఆఫ్ 1 మోల్. అంటే ఆ 1 మోల్ మాస్ ఎంత అవుతుంది? వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ 1 మోల్? సో అప్పుడు సింపుల్గా ఏం చెప్తాం, అక్కడ ఎన్ ప్లేస్లో ఏమేస్తాం, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఏసీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై మాలిక్యులర్ మాస్. ఓకే, అప్పుడు ఏమొస్తుంది అంటే మాస్ ఆఫ్ 1 మోల్ ఈజ్ నథింగ్ బట్ మాలిక్యులర్ మాస్. అంతే కదా. అంటే మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ స్పెసిఫిక్ కాంపౌండ్ ఈజ్ నథింగ్ బట్ ది మాలిక్యులర్ మాస్ ఆఫ్ దట్ కాంపౌండ్. ఓకే, మాలిక్యులర్ మాస్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ అటామిక్ మాస్ లైక్ ఆర్ మాలిక్యులర్ వెయిట్. ఓకే, ఆర్ మోలార్ వెయిట్.
ఇది సింపుల్గా మాస్ ఆఫ్ 1 మోల్ అనమాట. ఓకే, సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఓకే, లెట్స్ టేక్ what is the mass of example mass of 1 mole of water అంటే ఏంటి? మాలిక్యులర్ మాస్ ఆఫ్ వాటర్ ఎంత తెలుసు కదా, హైడ్రోజన్ H2Oకి ఇట్ ఈస్ 18 grams అంతే కదా. సో అది, సో ఇంకా సిమిలర్గా చెప్పాలంటే సపోజ్ వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ సోడియం క్లోరైడ్ అంటే, సో అండ్ సోడియం ఈజ్ నథింగ్ బట్ 23, chlorine 35.5, together it is around 40 అనమాట. ఓకే, సో సింపుల్, దట్స్ ద మాస్ ఆఫ్ 1 mole ఆఫ్ ఎనీ కాంపౌండ్స్, నథింగ్ బట్ ద మోలార్ మాస్. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకోటి ఉంది, యూనిట్స్ అనమాట. యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఈ కెమిస్ట్రీ క్యాలిక్యులేషన్స్లో. సో మోల్స్ యూనిట్స్ ఏంటి? మోల్స్ యూనిట్స్ అంటే పైన మాస్, కిందన మోలార్ మాస్ కదా. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మోలార్ మాస్కి యూనిట్స్ ఏంటి? మనం జనరల్గా మాలిక్యులర్ మాస్ ఫస్ట్ అటామిక్ మాస్ యూనిట్స్లో చేసాం, ఆర్ యూనిట్స్ కింద చేసాం. ఓకే, అంటే మాస్ ఆఫ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ వాటర్ ఇస్ నథింగ్ బట్ 18 యూనిట్స్ అని చెప్పాం. ఓకే, 18 యూనిట్స్ అని మనకు తెలుసు, లైక్ 10th క్లాస్లో నేర్చుకున్నాం కదా. సో నౌ ఇక్కడ నేను డిఫరెంట్ యూనిట్స్తో మెన్షన్ చేస్తాను. ఓకే, సో మోల్కి యూనిట్స్ ఏంటి? మోల్ మాస్కి జనరల్గా గ్రామ్స్లో తీసుకుంటాము. సో నో వాట్ ఈస్ ద మోలార్ మాస్కి యూనిట్స్ ఏంటి? నథింగ్ బట్ ఇది అక్కడికి వెళ్ళిపోతే మోల్ కిందకు వస్తుంది. ఓకే, సో ఐఎమ్ సెండింగ్ దిస్ సైడ్ అండ్ మోల్స్ గోయింగ్ టు దిస్ సైడ్, నథింగ్ బట్ గ్రామ్ పర్ మోల్ ఆర్ గ్రామ్ మోల్ ఇన్వర్స్. సో దిస్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ మోలార్ మాస్. ఓకే, అంటే ఇక్కడ ఏంటి? వాటర్, వాట్ ఈస్ ద వాటర్ ఆఫ్ ఎగ్జాంపుల్ H2O, దీనికి 18 గ్రామ్ పర్ మోల్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద సింపుల్ పార్ట్స్ ఆఫ్ ది మోల్, అంటే మోల్కి మాస్కి మాలిక్యులర్ మాస్కి సింపుల్ డిఫరెన్స్ ఇది. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. ఫైన్, నౌ విల్ గో టు let's take yeah, another concept. We'll take another use. Okay, two percentage composition. ఓకే, సో పర్సంటేజ్ కంపోజిషన్ అంటే ఏంటి? సో ఒక పర్టికులర్ కాంపౌండ్ ఉందనుకో, అందులో ఒక పర్టికులర్ యాటమ్ ఒక కాంట్రిబ్యూషన్ ఎంత. ఓకే, అది సింపుల్గా డెఫినేషన్ అనమాట. సో లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సో లెట్స్ టేక్ మీథేన్. ఓకే, CH4 మీథేన్. సో ఇక్కడ కార్బన్ ఒక ఆటమ్ ఉంది, హైడ్రోజన్ 4 ఆటమ్స్ ఉన్నాయి. సో ఐ జస్ట్ వాంటెడ్ టు ఫైండ్ సారీ ఫర్ డిస్టర్బెన్స్. సో పర్సంటేజ్ C అంటే పర్సంటేజ్ కంపోజిషన్ ఆఫ్ కార్బన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఇంటూ, ఓకే, మాలిక్యులర్ మాస్ ఆఫ్ కార్బన్ ఆటమ్. ఐఎమ్ సారీ, ఇక్కడ నేను తప్పు డెఫినేషన్ వాడాను. కార్బన్ ఆటమ్ అన్నప్పుడు వీ షుడెంట్ యూజ్ మాలిక్యులర్ మాస్. ఓకే, ఏమి యూజ్ చేయాలి? అటామిక్ మాస్ యూజ్ చేయాలి. సో ఐ జస్ట్ ఎరేజ్ ఇట్. ఓకే, సో ఇవి ఈ డెఫినేషన్స్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి, బట్ ముందు ముందు ప్రాక్టీస్ కొద్దీ వీ విల్ గెట్ హ్యాబిచ్యుయేటెడ్ ఫర్ దట్. ఓకే, డోంట్ వరీ. ఓకే, అటామిక్ మాస్ బై మాలిక్యులర్ మాస్. ఇక్కడ మాలిక్యులర్ మాస్ వస్తుంది అంటే హోల్ కాంపౌండ్ మనం చూస్తున్నాం. సో ఏంటి ఫార్ములా? ఇంటూ 100. వీఆర్ డీలింగ్ విత్ పర్సంటేజ్ అంటే ఇక్కడ ఇంటూ 100 చేయాలి. ఓకే, సో నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి? 1. ఓకే, అటామిక్ మాస్ ఆఫ్ కార్బన్ ఆటమ్ తెలుసు 12 బై మాలిక్యులర్ మాస్ ఎంత? 12 ప్లస్ 4 ఇంటూ 1 ఇస్ నథింగ్ బట్ 16. అంటే ఎంత టోటల్గా చెప్పండి? మీన్ ఇట్ ఈస్ 75% అనమాట. అంటే మీథేన్లో కార్బన్ యొక్క పర్సంటేజ్ కంపోజిషన్ బేస్డ్ ఆన్ వెయిట్ ఈజ్ నథింగ్ బట్ 75% అనమాట. ఓకే, యా, ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ విల్ మూవ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్.
ఓకే. ఎస్, ఇది కొంచెం ఇంపార్టెంట్ ఎందుకంటే దీని మీద మనకి అడ్వాన్స్డ్లో కానీ మెయిన్స్లో కానీ ఈవెన్ ఎంసెట్లో కూడా న్యూమరికల్స్ ఎక్కువ వస్తాయి. సో దిస్ ఈజ్ ఎంపెరికల్ ఫార్ములా అండ్ మాలిక్యులర్ ఫార్ములా డిఫరెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సారీ, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ డిఫైన్ వాట్ ఆర్ దీస్. ఎంపెరికల్ ఫార్ములా అంటే ఏంటి, మాలిక్యులర్ ఫార్ములా ఏంటి? సో empirical formula is nothing but simplest whole number ratio అన్నమాట ఆఫ్ atoms. మాలిక్యులర్ ఫార్ములా అంటే యాక్చువల్ నెంబర్ ఆఫ్ atoms. సో డోంట్ కన్ఫ్యూజ్. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ లెట్ మీ టేక్ మేబీ C2H6. ఓకే, C2H6. వాట్ ఈస్ దిస్? మీకు ఆల్రెడీ 10th క్లాస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అని తెలుసుకుంటాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఈథేన్. ఓకే, సో నేను ఇక్కడ మీకు ఇక్కడ చిన్న సజెషన్ ఏంటంటే, సో ట్రై టు రిమెంబర్ ఆల్ ఫార్ములాస్ అనమాట. ప్రతి ఒక్క కంపౌండ్ యొక్క ఫార్ములాస్ మీరు తెలుసుకోవాలి అండ్ నేమ్స్ అలాగే తెలుసుకోవాలి. నాట్ ఓన్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మీరు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ కూడా మీరు చాలా కాంపౌండ్స్ డీల్ చేస్తారు కదా. సో వాటి యొక్క ఫార్ములాస్ మీకు వెంటనే స్ట్రైక్ అవుట్ అయిపోవాలి. ఓకే, ఇఫ్ యూఆర్ సీయింగ్ సమ్ సాల్ట్, ఓకే, సమ్ సోడియం క్లోరైడ్ అంటే ఏంటి? సో వెంటనే మీకు ఫార్ములా ఐడియా వచ్చేది. సోడియం క్లోరైడ్ అంటే NaCl, అలాగే బేరియం క్లోరైడ్ అంటే BaCl2, సారీ BaC, అలాంటి అనమాట. సో ఓకే, ఇలా అనమాట. సో అలాగే కాల్షియం క్లోరైడ్ CaCl2, ఈవెన్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈథేన్, ప్రోపేన్, మీథేన్, ఓకే, డెకేన్, ఆక్టేన్, ఇలాంటి చాలా ఫార్ములాస్ ఉంటాయి కదా. వీటికి మీకు ఫార్ములా తెలిసిన వెంటనే మీకు ఫార్ములా స్ట్రైక్, సారీ, పేరు తెలియగానే వెంటనే ఫార్ములా స్ట్రైక్ అయిపోవాలి. సో దట్ ఈస్ సో ఇంపార్టెంట్. ఓకే, సో ఇక ఏం చెప్తున్నాను, ఎంపెరికల్ ఫార్ములాకి మాలిక్యులర్ ఫార్ములాకి డిఫరెన్స్ తెలియదు కదా. ఓకే, యా. సో ఓకే, ఇక్కడ ఈ C2H6కి రెండిటికి కామన్గా ఉన్న ఫ్యాక్టర్ ఏంటి? 2కి 6కి 2, అంతే కదా. ఓకే, సో మీరు దీన్ని టూ కింద టూకి డివైడ్ చేయండి. అంటే C2/2 H6/2, అప్పుడు ఎంత వస్తుంది? CH3. ఓకే, అప్పుడు ఇది ఎంపెరికల్ ఫార్ములా అనమాట. ఎంపెరికల్ ఫార్ములా. బట్ ఇది యాక్చువల్ మాలిక్యులర్ ఫార్ములా. ఇది డిఫరెన్స్ అనమాట. సో ఇది సింపుల్ డిఫరెన్స్. సో నేను దీన్ని బేస్ చేసుకొని ఒక న్యూమరికల్ చెప్తాను. సో ఇంపార్టెంట్ న్యూమరికల్ అనమాట. సో అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఎంపెరికల్ ఫార్ములాకి కరస్పాండింగ్ ఎంపెరికల్ మాలిక్యులర్ వెయిట్ ఉంటుంది. ఏంటి ఇక్కడ ఎంపెరికల్ మాలిక్యులర్ వెయిట్ ఏంటి? ఎంపెరికల్ ఫార్ములా వెయిట్, నాట్ మాలిక్యులర్ వెయిట్, ఫార్ములా వెయిట్ nothing but 12 plus 3 into 1, nothing but 15. ఓకే, 15 అనమాట గ్రామ్ పర్ మోల్. ఇక్కడ మాలిక్యులర్కి మాలిక్యులర్ వెయిట్, మాలిక్యులర్ ఫార్ములా, ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 into 12 24 plus 6 into 1 6 30. సో అది ఓకే. సో నౌ నేను దీన్ని బేస్ చేసుకుని ఒక న్యూమరికల్ ఇస్తాను. ఓకే, లెట్ మీ చెక్ ది నోట్స్, న్యూమరికల్ క్వశ్చన్స్ నోట్స్ చెక్ చేసి మీకు చెప్తాను. ఓకే, యా, గాట్ ఇట్. సో యా, క్వశ్చన్ ఏంటంటే, దెర్ ఇస్ వన్ కాంపౌండ్. మీకు నువ్వు క్వశ్చన్ రాయట్లేదు, జస్ట్ ఒక సింపుల్గా చెప్తాను. సో దెర్ ఈస్ ఎ కాంపౌండ్. సో వాళ్ళు సమ్ ఎక్స్పెరిమెంట్ చేసి దే ట్రై టు ఫైండ్ ది పర్సంటేజ్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ దట్. మీకు ముందు చెప్పాను కదా పర్సంటేజ్ కంపోజిషన్, అలాంటిది దే ఫౌండ్ ద పర్సంటేజ్ కంపోజిషన్ టు బి 4.07% ఆఫ్
hydrogen, uh, 24.27% of carbon, and 71.65% of chlorine. ఓకే, సో ఇది మీ వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ కంపోజిషన్ యొక్క డేటా. ఓకే, సో ఇంకోటి టోటల్ మాలిక్యులర్ వెయిట్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మాలిక్యులర్ వెయిట్ అన్న మాస్ అని ఒకటే, డోంట్ కన్ఫ్యూజ్. ద టోటల్ మాలిక్యులర్ మాస్ ఇస్ నథింగ్ బట్ 98.96 gram per mole. Oh, sorry. Gram per mole. ఓకే, నౌ ఏం కనుక్కోమన్నారంటే ఫైండ్ ఇట్స్ మాలిక్యులర్ ఫార్ములా. అది వీ హ్యావ్ టు ఫౌండ్. ఓకే, వీ హ్యావ్ టు ఫైండ్. ఓకే, సో దీని మీకు సొల్యూషన్ మేము చెప్తాను చూడండి, జస్ట్ ఫాలో ప్రాపర్లీ. లెట్ మీ టేక్ ఐ విల్ టేక్ బ్లూ కలర్ దిస్ టైమ్. జూమ్ అవుట్. ఇట్ ఈస్ మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, బట్ లెట్ మీ. ఓకే, ఐ ట్రై టు డూ హియర్ ఓన్లీ సొల్యూషన్. ఓకే, యా. ఓకే, సో మీకు దాని యొక్క మాలిక్యులర్ మాస్ ఇచ్చారు కానీ మాస్ అవ్వలేదు. ఓకే, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక బేస్ తీసుకోవాలి. సో ఇక్కడ ఐఎమ్ అజ్యూమింగ్ బేస్ యాజ్ 100 grams ఆఫ్ కంపౌండ్. అంటే యాక్చువల్గా దాని 100 grams ఏం లేదు, కానీ ఐఎమ్ జస్ట్ అజ్యూమింగ్ ది బేస్ అనమాట. అంటే ఎంత కంపౌండ్ ఉంది. ఎందుకంటే జనరల్గా మనం పర్సంటేజెస్ ఇచ్చినప్పుడు ఒక బేస్ మనం ఎంచుకోవాలన్నమాట. సో ఎందుకంటే మనం ఎంత అజ్యూమ్ చేసుకుంటామో అది యాక్చువల్ క్యాలిక్యులేషన్స్ ఇన్వాల్వ్ అయినా సరే అది ఇట్ ఈస్ వేరియబుల్ అనమాట. మనకి దాంతో సంబంధం లేదు, జస్ట్ ఒక అజంప్షన్ కోసం తీసుకున్నాం, సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ క్యాలిక్యులేషన్స్. ఓకే, సో నేను 100 grams ఆఫ్ కంపౌండ్ ఎంచుకున్నాను. అప్పుడు ఎంత హైడ్రోజన్ ఎంత అవుతుంది? అప్పుడు వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ హైడ్రోజన్? మీకు 4% ఆఫ్ 100 అంటే వాట్, లైక్ 4.07% ఆఫ్ 100 grams అంటే 4.07 grams. ఓకే, సారీ నా రైటింగ్ కొంచెం ఇబ్బందిగా ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్స్. సో ఇక్కడ సమ్వాట్ ఐఎమ్ గెటింగ్ ట్రబుల్ టు యూజ్ దిస్ ప్యాడ్ యాక్చువల్లీ. ఓకే, ట్రై టు రైట్ ప్రాపర్లీ. సో మాస్ ఆఫ్ హైడ్రోజన్, మాస్ ఆఫ్ కార్బన్ ఎంత? 24.27 grams. Okay, then what about mass of chlorine? Mass of chlorine, yeah, mass of chlorine is 71.65 grams. Okay, so మనకి మాస్ వచ్చాయి. సో నౌ ఇక్కడ నుంచి నేను ఐ ట్రై టు ఫైండ్ ది మోల్స్. ఓకే, వాట్ ఇస్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఇన్ దిస్? నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే మాస్ బై మాలిక్యులర్ వెయిట్. ఓకే, మాలిక్యులర్ వెయిట్ ఎంత వస్తుంది? మాస్ ఎంత? 4.07 grams. హైడ్రోజన్ యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? 1, అంటే 4.07 moles. ఓకే, నౌ మాస్ ఆఫ్ కార్బన్. నేను మళ్ళీ ఫార్ములా డైరెక్ట్గా వాల్యూ వేసుకున్నా. 24.27 బై కార్బన్ ఎంత అండి? 12. ఓకే, సో ఎంత వస్తుంది? ఐ జస్ట్ క్యాలిక్యులేట్ యూజింగ్ మై క్యాలిక్యులేటర్. 24.27 by 12. It's 2.0225. ఓకే, ఇక్కడ రాస్తాను క్లోరిన్ది. n is equal to 71.65 by క్లోరిన్ అంతా 35.5. So again I'll use my calculator. 71.65 by 35.5. It is 2.0183. 183. Okay, good, fine.
ఓకే. యా. సో మనకి ఏమొచ్చాయి? హైడ్రోజన్. నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఐ వోంట్ టేక్ దిస్ డెసిమల్ వాల్యూస్, ఎందుకంటే 2.0s ఉన్నాయి కాబట్టి ఐఎమ్ నెగ్లెక్టింగ్ దట్ రిమైనింగ్ పార్ట్, ఐఎమ్ జస్ట్ టేకింగ్ ది హోల్ నెంబర్స్. ఓకే. సో కార్బన్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. హైడ్రోజన్ 2 ఉన్నాయి. అండ్ క్లోరిన్ 2 ఉన్నాయి. సారీ, హైడ్రోజన్ 4 ఉన్నాయి కదా, సారీ, హైడ్రోజన్ 4 ఉన్నాయి. సో ఇవి ఒక పర్టికులర్ హోల్ నెంబర్స్ ఉన్నాయి కదా. నౌ ఇందులో స్మాలెస్ట్ తీసుకొని మనం డివైడ్ చేయాలి. ఇప్పుడు ఎంత వస్తుంది? స్మాలెస్ట్ ఈజ్ నథింగ్ బట్ 2. సో 2ని 2తో డివైడ్ చేయండి, 4ని 2తో డివైడ్ చేయండి, 2ని 2తో డివైడ్ చేయండి. విల్ ఎండ్ అప్ విత్ C1, హైడ్రోజన్ 2, క్లోరిన్ 1. ఓకే. సో అప్పుడు ఏంటి? అప్పుడు మనకి వచ్చిన ఫార్ములా ఏంటి? CH2Cl, అంతే కదా, ఇలాగ వచ్చిందనమాట. బట్ వెయిట్, దిస్ ఈజ్ నాట్ మాలిక్యులర్ ఫార్ములా, దిస్ ఈజ్ ఎంపెరికల్ ఫార్ములా. మనకు వచ్చిన వాల్యూ ఎంపెరికల్ ఫార్ములా అంట. సో హౌ కెన్ వి ఫైండ్ ది మాలిక్యులర్ ఫార్ములా? సో దీని వెయిట్ ఎంత? మాలిక్యులర్ ఎంపెరికల్ వెయిట్, ఎంపెరికల్ ఫార్ములా వెయిట్. సో 12 ప్లస్ 2 ప్లస్ 35.5 ఎంత? 12 ప్లస్ 2 14, 14 ప్లస్ 35, 35 is nothing but 49.5. ఓకే. ఇది ఎంపెరికల్ మాలిక్యులర్ వెయిట్. ఓకే. నౌ సో అప్పుడు మనకు ఒక ఫ్యాక్టర్ ఉండాలి, చెప్పాను కదా, హోల్ నెంబర్కి ఒక ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే, ఐ మీన్ ఎంపెరికల్ ఫార్ములాకి ఒక ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే నీకు మాలిక్యులర్ ఫార్ములా వస్తుంది. సో దట్ ఫ్యాక్టర్, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ మాలిక్యులర్ వెయిట్ బై ఎంపెరికల్ ఫార్ములా వెయిట్. నథింగ్, మాలిక్యులర్ వెయిట్ ఎంత? 98.96, 49.5. మీరు చేస్తే అప్రాక్సిమేట్లీ 2 వస్తుంది అనమాట. ఓకే. సో అప్పుడు నౌ మల్టిప్లై విత్ 2. ఓకే. సో CH2Cl ఉంది కదా, CH2Cl ఉంది కదా, నౌ వీ నీడ్ టు మల్టిప్లై విత్ దిస్. సారీ, కొంచెం నా నావిగేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంది. సారీ ఫర్ దట్, ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ ఫర్ నెక్స్ట్ టైం. సో CH2Clకి 2 చేయాలన్నమాట, 2 మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్, రైట్? C2H4Cl2. సో దిస్ ఈజ్ వాట్ ది ఫార్ములా. సో మీరు చూసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి. సో మనకి ఏంటి? మాలిక్యులర్ ఫస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. 2 into 12, 24, 24 plus 4 ఎంత? 24 plus 4 plus 35.5 into 2, 71. కన్ఫర్మ్ చేసుకోండి. 71 plus 75 అప్రాక్సిమేట్లీ 99, అంతే కదా. మనకి వచ్చిన వాల్యూ ఎంత? ముందు చూసిన వాల్యూ ఎంత మాలిక్యులర్ ఫార్ములాకి? ఇట్ ఈజ్ అరౌండ్ 98.9. సో సమ్ వాట్, నేను 4 నెంబర్స్ తీసుకున్నాను కదా, జస్ట్ రేషియోస్, సారీ, రౌండ్ ఫిగర్స్ తీసుకున్నాను కాబట్టి నాకు అది గెటింగ్ అరౌండ్ 99. సో ఫైన్ కదా. సో దిస్ ఈజ్ వాట్ ది formula, I mean numericals based on empirical formula and molecular formula. Okay. Okay. Yeah. Next, we'll go to the next topic. Okay. Okay. Now we'll go to the third topic. So yes. Yeah. What it is? Balanced chemical reaction equation. సో పేర్లోనే ఉంది. సో ఒక కెమికల్ రియాక్షన్ ఉంటుంది కదా, అవి వాట్ ఇఫ్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ అండ్ వాట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్బ్యాలెన్స్డ్. సో బ్యాలెన్స్డ్ అంటే నథింగ్ బట్, సో బ్యాలెన్స్డ్ అంటే ఒక పర్టికులర్ యాటమ్ తీసుకుంటే దట్ యాటమ్ నెంబర్ ఇన్ రియాక్టెంట్స్ ఈజ్ ఈక్వల్ టు దట్ యాటమ్స్ నెంబర్ ఇన్ ప్రొడక్ట్స్ అనమాట. ఓకే. ఆఫ్ an atom
ఓకే, ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఐఎమ్ టేకింగ్ సింపుల్ ఎగ్జాంపుల్ కంబషన్. ఓకే, కంబషన్ అంటే ఏంటి? కంబషన్ అంటే ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, మీరు ఆల్రెడీ 10th ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్చుకుంటారు. కంబషన్ అంటే బర్నింగ్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎయిర్. ఎయిర్ అంటే నథింగ్ బట్ ద మెయిన్ ప్రొడక్ట్ అంటే O2. ఓకే, సో ఐ టేక్ an ఎగ్జాంపుల్. సో CH4 మీథేన్. మీథేన్ యు ఆర్ బర్నింగ్ ఇన్ ఎయిర్. ఎయిర్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఆక్సిజన్. ఓకే, గివ్స్ రైస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్. ఓకే, నేను మళ్ళీ మీకు అర్థమైనట్టు కింద రాస్తాను ఎయిర్ తీసేసి. సో okay, let me keep it red itself. Okay, CH4 plus O2 gives rise to CO2 plus H2O. సో సపోజ్ మీరు అన్ని ఐటమ్స్ చెక్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ కార్బన్ చెక్ చేద్దాం. కార్బన్ రియాక్టెన్స్లో ఎంత ఉంది? ఒకటి ఉంది. ప్రొడక్ట్స్లో కూడా ఒకటి ఉంది. సో కార్బన్ ఈజ్ బ్యాలెన్స్డ్. ఓకే, ఇక్కడ నేను కార్బన్ రాస్తాను 1 ఉంది. సో కార్బన్ ఈజ్ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ ఐ విల్ గో టు హైడ్రోజన్. ఓకే, హైడ్రోజన్ రియాక్టెన్స్లో ఎంత ఉన్నాయి? 4. ప్రొడక్ట్స్లో ఎంత ఉన్నాయి? 2. ఇస్ ఇట్ బ్యాలెన్స్డ్? నాట్ బ్యాలెన్స్డ్. ఓకే, నాట్ బ్యాలెన్స్డ్. ఫస్ట్ రాసుకుందాం ఏది బ్యాలెన్స్డ్ అండ్ బ్యాలెన్స్డ్. నెక్స్ట్ ఆక్సిజన్ రియాక్టెంట్స్లో ఎన్ని ఉన్నాయి? సో ఇది రియాక్టెంట్ సైడ్, ఇది ప్రొడక్ట్ సైడ్. ఓకే, రియాక్టెంట్లో ఎన్ని సైడ్ ఉంది? 2 మాలిక్యూల్స్, 2 ఐటమ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉంది. ఇక్కడ ప్రొడక్ట్లో 2 ప్లస్ 3 ఉన్నాయి. సో ఇది అన్బ్యాలెన్స్డ్ అనమాట. సో నువ్వు ఏం చేస్తే, ఏ ఫ్యాక్టర్తో నువ్వు బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే నీకు మొత్తం రియాక్షన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో మీరు చూడండి. సో ఐఎమ్ జస్ట్ మల్టిప్లైయింగ్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రోజన్ చూద్దాం. హైడ్రోజన్కి ఎందుకంటే రెండు యూ హ్యావ్ లైక్ డబల్ 2కి డబల్ 4 అని కదా. మనం ఇక్కడ ఏం చేద్దాం? ఫస్ట్ హైడ్రోజన్ బ్యాలెన్స్ చేద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? ఐ యూజ్ డిఫరెంట్ కలర్ బ్లూ. సో ఇక్కడ నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను. 2తో మల్టిప్లై చేస్తే అప్పుడు టోటల్ రియాక్టెంట్ ప్రొడక్ట్ సైడ్లో హైడ్రోజన్ ఎంత అవుతుంది? ఇట్స్ బికమింగ్ 4. రియాక్టెన్స్లో ఎంత ఉంది? 4. ఓకే, సో ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. ఓకే, అంతేనా? నౌ కమింగ్ టు ది ఆక్సిజన్ సైడ్. ఇప్పుడు ఆక్సిజన్ మారిపోయింది. ఎందుకు మారిపోయింది చూడండి. ముందుకు 2 లేదు, ఇక్కడ 2 ఉందంటే 2 ఇంటూ O అంటే 2 ఇంటూ ఆక్సిజన్ 1. సో 2 ఆక్సిజన్స్ ఇక్కడ, 2 ఆక్సిజన్ ఇక్కడ, అంటే 4 ఉందన్నమాట. సో ఇక్కడ ప్రొడక్ట్ సైడ్లో 4 ఆక్సిజన్స్ ఉన్నాయి. అప్పుడు కానీ రియాక్టెంట్స్ మళ్ళీ 2 మిగిలిపోయాయి. అంతే. ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ ఏం చేయాలి? ఇంకో 2 యాడ్ చేయాలి. అంతే కదా. అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? 4 అవుతుంది. సో ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. సో ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. ఆల్ ఆర్ బ్యాలెన్స్డ్. సో హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ బ్యాలెన్స్ రియాక్షన్. ఓకే, అర్థమైంది కదా. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, సో దట్ వీ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్. I'm taking oxidation reaction. So we'll take ferrous plus oxygen gives rise to ferric oxide. We'll get I mean oxide of ferrous అనమాట. దాని ఫార్ములా మనకి ఫెర్రస్ ఆక్సైడ్ అవ్వచ్చు, ఫెర్రిక్ ఆక్సైడ్ అవ్వచ్చు. బట్ ఇట్ ఈస్ సమ్వాట్ లైక్ మీకు రాస్తాను ఫెర్రిక్ 3 రాస్తాను సపోజ్. అంటే FeO కూడా ఉంటుంది, బట్ ప్రాపర్గా బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అంటే ఒకటి ఉంటుంది ఆక్సిడేషన్ రియాక్షన్కి. సో దట్ ఈస్ వాట్ దిస్ ఈస్. సో మీకు 4Fe 3O2 2Fe2O3 ఇదనమాట. జనరల్గా మనకి బ్యాలెన్స్డ్ రియాక్షన్ లాగా వస్తుంది. ఓకే, సో చూడండి 4 ఫెర్రస్ ఉన్నాయి ఇక్కడ, ఇక్కడ కూడా 4 ఫెర్రస్ ఉన్నాయి. ఓకే, ఆక్సిజన్ ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ ఆక్సిజన్ ఉన్నాయి. 2 ఇంటూ 3 6 అవుతుంది కదా. సో ఫెర్రస్ 4 ఉన్నాయి, 4 ఉన్నాయి. ఆక్సిజన్ ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 6 ఉన్నాయి. సో ఇట్ ఈస్ బ్యాలెన్స్. ఓకే, ఓకే, బ్యాలెన్స్డ్ బాగానే ఉంది, అర్థమైంది. వాట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్బ్యాలెన్స్డ్? సో అన్బ్యాలెన్స్డ్ కూడా విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సో ఎగ్జాంపుల్ phosphorus plus O2 gives rise to P4O10. సో నేను ఎగ్జాంపుల్ రాశాను. సో ఈజ్ ఇట్ బ్యాలెన్స్డ్ ఆర్ అన్బ్యాలెన్స్డ్? అంటే ఫాస్ఫరస్ ఉంది, ఆక్సిజన్ ఉంది. సో ఫాస్ఫరస్ ఇక్కడ 4 ఉన్నాయి, ప్రొడక్ట్స్లో 4 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి, బట్ ఇక్కడ 10 ఉన్నాయి. చూడండి ఎంత అన్బ్యాలెన్స్ ఉందో. సో అప్పుడు ఏం చేయాలి?
సో వాట్ షుడ్ వి డూ? ఇక్కడ 5 పెడితే మనకి సరిపోద్ది. చూడు 5 ఇంటూ 10, 5 ఇంటూ 2 ఇట్ ఇస్ 10, 10. సో అప్పుడు ఇక్కడ ఎంత అవుద్ది? 10 అవుద్ది. సో ఇట్ ఈస్ బ్యాలెన్స్. అప్పుడు ఏమవుద్ది? P4 plus 5O2 gives rise to P4O10. So this is balanced. Okay. So okay, నేర్చుకున్న బాగానే ఉంది. So what is the use? What if the reaction is balanced అన్నమాట? సో మనకి ఎందుకు? Why? సో why? ఎందుకంటే we can calculate required amount of reactant required. I'm sorry, somewhat confusing. Can calculate the required amount of reactant for desired amount of product. అంటే ఏంటి? సపోజ్ నాకు ఇంత ప్రొడక్ట్ కావాలి. ఓకే, సపోజ్ నేను కంబషన్ తీసుకున్నా. ఓకే, సో నాకు ఇంత పర్టికులర్ అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలి. సో నీకు అంత వాటర్ కావాలంటే ఎంత మీథేన్ బర్న్ చేస్తే నాకు అంత వాటర్ వస్తుంది. నీకు ఈ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ బట్టి తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సిమిలర్లీ వైస్ వర్సా. నేను ఇంత మీథేన్ కాలుస్తుంటే నాకు ఎంత వాటర్ వస్తుంది, అలాగే ఎంత కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. సో ఈ రిలేషన్ మనం తెలుసుకోవడానికి మనకి రియాక్షన్ అనేది బ్యాలెన్స్ అయి ఉంటుంది. సో ఐ టేక్ అన్ ఎగ్జాంపుల్ నా. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నేను ఈ ఎగ్జాంపుల్ సమ్ రెఫరెన్స్ బుక్ని యూస్ చేసుకుంటా, మేబీ ఎన్సిఆర్టీ బుక్. సో ఓకే, let me check. Sorry. ఓకే, ఇక్కడ మీకు క్వశ్చన్ రాస్తాను నేను. క్వశ్చన్. సో how much water is produced if 32 grams of methane is burnt in air. Okay, so 32 grams of methane burn చేసి నాకు ఎంత వాటర్ వస్తుంది. ఓకే, అది స్మాల్ ఎగ్జాంపుల్. సో let's take up the solution. Okay, సో ఫస్ట్ మనం రియాక్షన్ రాయాలి కదా మీథేన్ కి. సో CH4 plus O2 gives rise to CO2 plus రాసాం కదా 2H2 అని, ఇక్కడ ఒక 2 ఉంటుంది. సో ఇది బ్యాలెన్స్డ్. సో ఐఎమ్ బర్నింగ్ 32 grams ఆఫ్ మీథేన్. అంటే ఫస్ట్ దానిలో ఇది జనరల్గా మోల్స్లో ఉంది. ఇది ఒక మోల్ అనమాట. మోల్ ఫార్మాట్స్ ఏమంటే 1 mole of C, 1 mole of C, 4 mole of హైడ్రోజన్ అలా అనమాట. సో మనకి ఇక్కడ వెయిట్లో ఉంది, ఇక్కడ వచ్చిందంటే వెయిట్. సో ఫస్ట్ వీ నీడ్ టు కన్వర్ట్ మోల్స్. 32 grams ఆఫ్ మీథేన్ని మోల్స్ ఎన్ని ఉంటాయి? ఎన్ని మోల్స్ ఉంటాయి? సో N ఈజ్ నథింగ్ బట్ వెయిట్ బై మాస్ బై మాలిక్యులర్ మాస్. మాస్ అంత 32 grams. మాలిక్యులర్ వెయిట్ ఎంత మీథేన్కి? 16 g/mol. ఇప్పుడు ఎంత వస్తుంది? ఎన్ని మోల్స్ వస్తుంది? 2 moles అనమాట. సో N2. ఓకే, అంటే ఏంటి? నీకు 2 moles ఆఫ్ CH4 ఉంది. ఇక్కడ మీరు పైన గమనిస్తే 1 mole ఆఫ్ CH4 ఉంది. ఓకే, ఇక్కడ ఏంటి? 1 mole ఆఫ్ CH4 ఉంది, బట్ వీఆర్ హ్యావింగ్ 2 moles ఆఫ్ CH4 నౌ. సో దీనికి నేను సింపుల్ రాసేస్తున్నాను. ప్రొడక్ట్స్ రాసాను ఫస్ట్, తర్వాత మీకు బ్యాలెన్స్ వేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, 2 కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? కార్బన్స్, హైడ్రోజన్, ఆక్సిజన్. కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? రియాక్షన్ సైడ్లో, రియాక్టెంట్ సైడ్లో 2 ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది. సో నేను ఏం చేయాలి ఇప్పుడు? ఇంటూ 2 యాడ్ చేయాలి కదా. సో ఐఎమ్ యాడింగ్ 2 హియర్. సో ఇక్కడ ఏమవుద్ది? 2 అవుద్ది. సో బ్యాలెన్స్డ్, ఫైన్, బాగుంది. నౌ హైడ్రోజన్. హైడ్రోజన్ రియాక్షన్ సైడ్లో ఎంత ఉంది?
సో 2 into 4 8. ఓకే, నా ప్రొడక్ట్ సైడ్లో 2 ఉంది. ఓకే, 2 ఉంది. సో రియాక్షన్ ఇస్ అన్బ్యాలెన్స్. అప్పుడు సారీ, ఒక్క నిమిషం, కలర్ కొంచెం డిఫరెన్స్ ఉంది. మళ్ళీ ఐఎమ్ జస్ట్ యూజింగ్ నార్మల్ బ్లూ కలర్ ఓన్లీ. సారీ ఫర్ దట్. సో హైడ్రోజన్ ఇక్కడ ఎంత ఉంది? 8 ఉంది. హైడ్రోజన్ ఇక్కడ ప్రొడక్ట్ సైడ్లో ఎంత ఉంది? 2 ఉంది. ఓకే, నో అన్బ్యాలెన్స్. సో అప్పుడు ఏం చేయాలి? ఐ విల్ మల్టిప్లై విత్ 4. ఇక్కడ చూడండి, ఐ విల్ మల్టిప్లై విత్ 4. అగైన్ సారీ. ఓకే, అది మల్టిప్లై విత్ 4 నౌ. సో 4తో మల్టిప్లై చేస్తే ఇక్కడ ఏమవుద్ది? 4 into 2, 4 into 2 8 సరిపోయింది కదా. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది. సో టోటల్గా ఎంత వస్తుంది? 8. ఓకే, బ్యాలెన్స్డ్. నౌ ఆక్సిజన్ ఉండిపోయింది. ఇంకా ఆక్సిజన్ ఇక్కడ ఎంత ఉంది? 2 ఉంది. బట్ ప్రొడక్ట్ సైడ్లో ఎంత ఉంది? ఓకే, ఇది CO2 కదా. ఓకే, ప్రొడక్ట్ సైడ్లో ఎంత ఉంది? 2 into 2, 2 into 2 4 plus 4 అంటే 8 ఉంది. 8 ఉంది, అన్బ్యాలెన్స్డ్. అప్పుడు ఏం చేస్తాం? నీకు రియాక్టెంట్ సైడ్లో అన్బ్యాలెన్స్డ్గా ఉంది కాబట్టి విల్ ట్రై టు మల్టిప్లై విత్ సంథింగ్. అంటే ఇక్కడ ఎంత అవుద్ది? సో ఇక్కడ నేను 4 వేస్తాను. అప్పుడు ఎంత అవుద్ది? 4 into 2 8 అయిపోయింది. ప్రొడక్ట్ సైడ్లో కూడా 8, రియాక్షన్ అంటే మొత్తం బ్యాలెన్స్ అన్నమాట. సో బ్యాలెన్స్డ్. సో మన ఫైనల్ రియాక్షన్ రాసుకున్నాం ఇక్కడ. సో ఫైనల్ ఇక్కడ ఏమవుద్ది? 2CH4 plus 4O2 gives rise to 2CO2. Oh sorry, where is it? 2CO2 plus 4H2O. సో ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏముంది రియాక్షన్? సో 2 moles ఆఫ్, ఇక్కడ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ది మీథేన్. మీథేన్కి మనకి ఇప్పుడు మన క్వశ్చన్లో మెన్షన్ చేసింది ఏంటి? మీథేను వాటర్. సో ఈ వీటినే తీసుకుందాం. 2 moles ఆఫ్ మీథేన్కి నీకు ఇక్కడ ఎంత వస్తుంది? 4 moles ఆఫ్ వాటర్ వస్తుంది అనమాట. 2 moles ఆఫ్ మీథేన్కి యూఆర్ గెటింగ్ 4 moles ఆఫ్ వాటర్, డబుల్ వస్తుంది అనమాట. ఓకే, అదే కదా మనకు కావాలిది. సో వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ ప్రొడ్యూస్డ్? నథింగ్ బట్ 4. సో moles of water produced is 4. సో n is equal to 4. ఓకే, నాకు కావాల్సిన మాస్లో కావాలి. ఎందుకంటే నేను క్వశ్చన్లో 32 grams ఆఫ్ మీథేన్ అంటే నాకు అలాగా ఎంత గ్రామ్స్ ఆఫ్ వాటర్ ప్రొడ్యూస్ అయిందంటే, సో మాస్ ఆఫ్ వాటర్ ప్రొడ్యూస్ అప్పుడు ఎంత అవుతుంది? మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా. మోల్స్ ఫార్ములా అంటే మాస్ బై మాలిక్యులర్ వెయిట్, అంటే మోల్స్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్. మోల్స్ ఇస్ 4, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ ఈజ్ 18, అంటే 72 grams. అంటే 32 grams ఆఫ్ మీథేన్ బర్న్ చేస్తే యు ఆర్ గెటింగ్ 72 grams ఆఫ్ వాటర్. సో ఇది బ్యాలెన్స్ రియాక్షన్ యొక్క యూసేజ్ అనమాట. ఓకే, సిమిలర్లీ వైస్ వర్సా. సపోజ్ నీకు 32 grams ఆఫ్ వాటర్ ప్రొడ్యూస్ అవ్వాలంటే నీకు ఎంత మీథేన్ కావాలి? సో అలా కూడా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇట్స్ కంప్లీట్లీ మ్యాథ్స్ అనమాట. ఓకే, ఎస్, అది. సో ఫైన్. నెక్స్ట్ so now we will discuss about limiting reagent. Okay, so limiting reagent, okay, or reactant, whatever it is. So the definition ఏంటి? Okay, using different color. Okay, definition ఏంటంటే reactant which gets consumed first అన్నమాట. సో leading to less product formation than actual. సో సింపుల్గా ఏంటంటే, సో మనకి
టూ ఆర్ మోర్ రియాక్టెంట్స్ ఉంటే అది వేరే విషయం. సో ఆ రియాక్టెంట్స్లో ఈ పర్టికులర్ రియాక్టెంట్ అనేది ఏ రియాక్టెంట్ అయితే చాలా వేగంగా కన్జ్యూమ్ అయిపోతుందో మిగతా దానికన్నా, దానివల్ల ఏమవుద్ది, ఇది వేగంగా కన్జ్యూమ్ అయిపోవడం వల్ల నీకు యాక్చువల్ రావాల్సిన ప్రోడక్ట్ కన్నా తక్కువ ప్రోడక్ట్ వస్తుంది. సో దాన్ని లిమిటింగ్ రియేజెంట్ అంటాం అనమాట. ఓకే, సో నేను ఈ ఈ కాన్సెప్ట్ని ఒక ఎగ్జాంపుల్ యూస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది చేసిన తర్వాత మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. సో లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో నేను ఈ ఈ ఎగ్జాంపుల్ కూడా సమ్ ఎన్సీఆర్టీ బుక్ నుంచి తీసుకుంటాను. ఓకే, ఓకే, 50 grams of nitrogen plus 10 grams of hydrogen అంట reacted to form NH3. So find amount of NH3 formed, అలాగే find limiting reagent. ఓకే, ఈ రెండు మనం ఫైండ్ చేయాలి. ఓకే ఫైన్. సో సొల్యూషన్ చేద్దాం. Solution. So 50 grams of nitrogen. First, what is number of moles of nitrogen? Enta 50 by nitrogen molecular weight anta 2 into 14, 28. Okay, I'm making around anta. I'll just use some calculator here. 50 by 28 అంతే కదా, 1.78 okay moles. Now what about hydrogen? Number of moles of hydrogen 10 by what's the molecular weight? 2, 5 moles. Okay, fine, it's good. Now what is the actual reaction? Actual reaction enti? Nitrogen plus hydrogen is equal to ammonia kada. సో దీని యొక్క బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అనేది ఎలా ఉంటుంది చూడండి. 2 nitrogens in reaction side, 2 nitrogens in product side, 6 hydrogens in reactant side, 6 hydrogens in product side అనమాట. సో ఇక్కడ జనరల్గా రూల్ ఏంటి, 1 mole ఆఫ్ నైట్రోజన్కి 3 moles ఆఫ్ హైడ్రోజన్ యాడ్ అయితే 2 moles ఆఫ్ అమోనియా వస్తుంది. సో ఓకేనా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ నాకు 1.78 moles ఆఫ్ నైట్రోజన్ ఉంటే ఎంత అమోనియా ప్రొడ్యూస్ అవుతుంది. సో సింపుల్ కదా. సో 1 mole ఆఫ్ ఇక్కడే నేను మెన్షన్ చేస్తాను చూడండి. 1 mole ఆఫ్ నైట్రోజన్కి వీ గెటింగ్ 2 moles ఆఫ్ అమోనియా. ఓకే, ఓకే, విల్ డూ వన్ థింగ్. ఫస్ట్ లిమిటింగ్ రియేజెంట్ ఏంటో కనుక్కోండి. ఓకే, అది కనుక్కున్న తర్వాత ఇది సింపుల్గా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఐ విల్ చూస్ ది లిమిటింగ్ రియేజెంట్. Let's drop this. Okay, ఓకే, లిమిటింగ్ రియేజెంట్. సో నీకు జనరల్గా ఏంటి, 1 mole ఆఫ్ నైట్రోజన్కి 3 moles ఆఫ్ హైడ్రోజన్ ఉండాలి. ఓకే, సో నీకు ఇక్కడ ఏంటి 1.78 moles ఆఫ్ నైట్రోజన్కి ఎంత ఉండాలి, ఎన్ని moles ఆఫ్ హైడ్రోజన్ ఉండాలి, సింపుల్ కదా. సో హైడ్రోజన్ రిక్వైర్డ్ ఈజ్ నథింగ్ బట్ 3 into 1.7, oh shit, 3 into 1.78 by 1 అంతే కదా. అప్పుడు ఎంత అవుతుంది, 3 into 1.78, 3 into 1.78, 5.34 moles. ఓకే, ఇది జనరల్గా నీకు బ్యాలెన్స్డ్ రియాక్షన్ అంతే కదా. నీకు జనరల్గా బ్యాలెన్స్డ్ రియాక్షన్ ఏం చెప్తుంది, 1 mole ఆఫ్ నైట్రోజన్ 3 moles ఆఫ్ హైడ్రోజన్ ఉండాలి. సో నేను దాన్ని బట్టి నా దగ్గర 1.78 moles ఆఫ్ నైట్రోజన్ ఉంటే నాకు ఎంత ఉండాలి, 5.34 moles ఆఫ్ హైడ్రోజన్ ఉండాలి. బట్ మన దగ్గర ఎంత ఉంది, 5 moles ఉంది. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకు వచ్చిన ఎనాలజీ ఏంటి, యాక్చువల్గా 5.34 grams ఆఫ్
హైడ్రోజన్ ఉండాలి. బట్ వాట్ వీ హ్యావ్ ఓన్లీ 5 గ్రామ్స్ కాదు మోల్స్, 5 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉంది. సో నీకు హైడ్రోజన్ తక్కువలో ఉంది. హైడ్రోజన్ ఈజ్ లెస్. సో నథింగ్ బట్ హైడ్రోజన్ ఈజ్ లిమిటింగ్ రియేజెంట్. అంటే అది ఫస్ట్ కన్జ్యూమ్ అయిపోతుంది. ఓకే, దానివల్ల నీకు అమోనియా కూడా తగ్గిపోద్ది. అదే ఇక్కడ సో చూడండి, సింపుల్గా క్లియర్గా ఇక్కడ ఉంది మనకి. అకార్డింగ్ టు నైట్రోజన్ మనకు కావాల్సింది 5.34 కావాలి, కానీ మన దగ్గర ఎంత ఉంది? ఓన్లీ 5 ఉంది. 5 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉంది. సో అంటే ఏం చాలా తక్కువలో ఉంది హైడ్రోజన్. సో అందుకే అది లిమిటింగ్ రియేజెంట్. ఓకే, ఇప్పుడు వి విల్ క్యాలిక్యులేట్ ది అమోనియా. సో దానివల్ల ఎంత అమోనియా వస్తుంది? సో లిమిట్ అది చాలా తక్కువ అయిపోయింది కదా, దానివల్ల ఎంత అమోనియా ప్రొడ్యూస్ అవుతుంది? సో సింపుల్. సో అగైన్ సో నీకు బ్యాలెన్స్ ఏంటి అక్కడ పైన? 3 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్కి 2 మోల్స్ ఆఫ్ అమోనియా వస్తుంది. సో 3 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్కి 2 మోల్స్ ఆఫ్ అమోనియా వస్తుంది. సారీ, ఇక్కడ మీరు ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నప్పుడు, అంటే లిమిటింగ్ రియేజెంట్ అనే కాన్సెప్ట్ వస్తున్నప్పుడు, మీరు ఏదైతే లిమిటింగ్ రియేజెంట్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మీరు రిమైనింగ్ ప్రొడక్ట్ యొక్క వాల్యూ కనుక్కోవాలి. అంటే ఇక్కడ హైడ్రోజన్ లిమిటింగ్ రియేజెంట్ కాబట్టి నేను దీన్ని యూజ్ చేసి ఎంత అమోనియా వస్తుందో మనం తెలుసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు నైట్రోజన్ పట్టుకొని, సరే 1 మోల్ ఆఫ్ నైట్రోజన్ యూజ్ చేసి మనం ఎంత అమోనియా ప్రొడ్యూస్ అవుతుందో మనం కనుక్కోవచ్చు. దానికి ఒక వాల్యూ వస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇక్కడ హైడ్రోజన్ ఫస్ట్ కన్స్యూమ్ అయిపోతుంది. సో దానివల్ల అక్కడితో రియాక్షన్ ఆగిపోద్ది. ఇంకా హైడ్రోజన్ నీకు అమోనియా ఫామ్ అవ్వడానికి హైడ్రోజన్ ఎక్కడ లేదు. ఓకే, సో అందువల్ల ఎంత అమోనియా ప్రొడ్యూస్ అవుతుందో మీకు హైడ్రోజన్ బేస్ చేసుకొని చేస్తేనే కరెక్ట్ వాల్యూ వస్తుంది. ఓకే, నైట్రోజన్ బేస్ చేసుకొని చేస్తే కరెక్ట్ ఆన్సర్ రాదు. ఓకే, హోప్ యూ గాట్ ఇట్. సో 3 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్కి 2 మోల్స్ ఆఫ్ అమోనియా ఉంది. సో నా దగ్గర ఎంత ఉంది? 5 మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఉంది. అప్పుడు ఎంత వస్తుంది? అమోనియా ప్రొడ్యూస్డ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2/3. అంతే కదా? అంటే ఎంత? 10/3 అంటే 3.333 గ్రామ్స్. సారీ, మోల్స్. 3.333 moles. అప్పుడు ఎంత అవుద్ది? ఐఎమ్ జస్ట్ కన్వర్టింగ్ ఇంటూ మాస్. 3.333 ఇంటూ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ అమోనియా? ఇట్ ఈస్ 17. ఎంత అప్పుడు? 3.333 ఇంటూ 17, 56.6 గ్రామ్స్ అనమాట. సో ఇంత అమోనియా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఇది సొల్యూషన్, ఇది ఆన్సర్. ఓకే, ఐ హోప్ యూ గాట్ ఇట్. అది లిమిటింగ్ రియేజెంట్. సో జనరల్గా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ పక్క ఏదో ఒక లిమిటింగ్ రియేజెంట్ ఉంటుంది. అంటే మీరు ఫస్ట్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఇచ్చిన అమౌంట్ ఆఫ్ ఒక రియాక్టెంట్కి సరిపోయినంత ఇంకో రియాక్టెంట్ ఉందా లేదా, అది మీరు ఫస్ట్ చూసుకోవాల్సింది. సో లేదనుకో దాన్ని పట్టుకొని మనం మిగతా రిమైనింగ్ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేయాలి. ఓకే, కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి ప్రాబ్లమ్స్లో. ఓకే, నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు ది నెక్స్ట్ టాపిక్. ఓకే, సొల్యూషన్. సొల్యూషన్ అంటే ఏ మిక్చర్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. అంటే మీకు సొల్యూషన్ ఉంది, సపోజ్ షుగర్ సొల్యూషన్. అంటే షుగర్ సొల్యూషన్ అంటే ఏంటి? షుగర్లో వాటర్ కలిపి ఉంది, అదొక సొల్యూషన్ అనమాట. అలాగే సాల్ట్ సొల్యూషన్ అంటే ఏంటి? సాల్ట్ ప్లస్ వాటర్ రెండు కలిపి ఉండడం వల్ల అదొక సొల్యూషన్ కింద తయారైంది. అంటే ఇట్ ఈస్ సింపుల్ నథింగ్ బట్ హోమోజీనియస్ మిక్చర్. మీకు ఎప్పుడు లెక్చర్ 1లో చెప్పాను హోమోజీనియస్ మిక్చర్ అంటే ఏంటి? యూనిఫామ్ కంపోజిషన్ ఆర్ కాన్సన్ట్రేషన్. యూనిఫామ్ కాన్సన్ట్రేషన్ throughout solution. ఓకే, సో సొల్యూషన్ అనేది, సొల్యూషన్లో 2 పార్ట్స్ ఉంటాయి. సొల్యూషన్లో మనకి 2 ఉంటాయి, సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. సో ఇట్స్ మిక్చర్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్. సో ఓకే, ఫస్ట్ దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సొల్యూట్ అండ్ సాల్వెంట్? సో సొల్యూట్ అంటే మీకు సింపుల్గా చెప్తాను. సొల్యూట్ అంటే
విచ్ ఈస్ బీయింగ్ డిజాల్వ్డ్. అంటే ఏదైతే డిజాల్వ్ అవుతుందో అది సొల్యూట్ అంటారు. దెన్ వాట్ ఈస్ సాల్వెంట్? సాల్వెంట్ అంటే విచ్ హెల్ప్స్ టు డిజాల్వ్. ఓకే, సొల్యూట్ అర్థమైంది కదా, కన్ఫ్యూజ్ అవ్వకండి. సొల్యూట్ అంటే ఏదైతే డిజాల్వ్ అవుతుందో దాన్ని సొల్యూట్ అంటాం. సాల్వెంట్ అంటే ఏ ఎందులో అయితే డిజాల్వ్ అవుతుందో దాన్ని సాల్వెంట్ అంటాం. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పుకొని మీకు చెప్తాను. ఓకే, షుగర్ సొల్యూషన్ అంటే ఏంటి? షుగర్ సొల్యూషన్ అంటే షుగర్ ప్లస్ వాటర్. ఇక్కడ మీరు మామూలుగా మీకు చాలాసార్లు మీరు తాగే ఉంటారు కదా, చాలాసార్లు మీరు ఇంట్లో కూడా ట్రై చేసి ఉంటారు. సో ఇక్కడ మీరు చెప్పండి, సొల్యూట్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఏదైతే డిజాల్వ్ అవుతుందో అదే కదా. అంటే ఇక్కడ ఏంటి? షుగర్ డిజాల్వ్ అవుతుంది, సో ఇది సొల్యూట్. ఎందులో డిజాల్వ్ అవుతుంది? షుగర్కి ఏం హెల్ప్ చేస్తుంది? వాటర్ కదా హెల్ప్ చేస్తుంది డిజాల్వ్ అవడానికి. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సాల్వెంట్. ఇది ఓకే. సో మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది కదా సొల్యూట్కి సాల్వెంట్కి డిఫరెన్స్ ఏంటో. సో నౌ, సో మనకి ఇప్పుడు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఈ ఫార్ములాస్ అంటే ఏంటంటే కాన్సన్ట్రేషన్ టర్మ్స్. సో ఇవి ఏంటంటే, సపోజ్ దెర్ ఇస్ అన్ యాసిడ్ ఉంది తీసుకోండి. సో యాసిడ్ ఒక పర్టికులర్ అమౌంట్ ఉంది. సో దానికి ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే సపోజ్ హై కాన్సన్ట్రేషన్, లో కాన్సన్ట్రేషన్ అంటాం కదా. మరి ఇది సో ఎగ్జాంపుల్ దేర్ ఇస్ వన్ యాసిడ్. సో డోంట్ టచ్ దిస్ ఈస్ వెరీ హై కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అంటే ఏంటి? అసలు హై కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి? ఒక పర్టికులర్ వాల్యూ అంటే ఉండాలి కదా. అంటే 5 10 15 ఒక పర్టికులర్ వాల్యూ ఉంటే దానికి ఒక యూనిట్ ఉండాలి. సో దాన్ని బేస్ చేసుకొని మనం యాసిడ్ యొక్క స్ట్రెంత్ కానీ అలాగే బేస్ యొక్క స్ట్రెంత్ కానీ మనం మెజర్ చేస్తాం. సో వాటికి కొన్ని ముఖ్యమైన కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఉన్నాయి. సో ఇవి ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ మాస్ పర్సంటేజ్. ఓకే, మాస్ పర్సంటేజ్ అంటే ఏంటంటే మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. ఓకే, అంటే ఏంటి? సో షుగర్ సొల్యూషన్ తీసుకోండి. సో షుగర్ సొల్యూషన్ ఓకే, దీని యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత ఉందో మనం ఎలా తెలుసుకుంటాం? ఫస్ట్ ఎగ్జాంపుల్ మాస్ పర్సంటేజ్ అంటే మాస్ ఆఫ్ షుగర్ బై మాస్ ఆఫ్ సొల్యూషన్ ఇంటూ 100. సో దాన్ని బేస్ చేసుకుంటే ఓకే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ వచ్చింది, 50% షుగర్ ఉంది అంటే 50% షుగర్ అంటే ఆ మొత్తం సొల్యూషన్లో 50% షుగర్ ఉంది, 50% వాటర్ ఉంది. సో అదనమాట. సో ఇలా బేస్ చేసుకొని మనం వీ కెన్ మెజర్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ షుగర్ సొల్యూషన్. ఓకే, అలాగే దిస్ వర్క్స్ టు యాసిడ్ అండ్ బేస్ ఆల్సో. ఓకే, ఎందుకంటే యాసిడ్ అనేది డైల్యూట్ ఉంటుంది, కాన్సన్ట్రేటెడ్ ఉంటుంది. సో డైల్యూట్ అంటే ఏంటి? అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సపోజ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏంటంటే, సో మీకు ఇక్కడ నేను ఎక్స్ప్రెస్ చేసే బదులు రాస్తే బెటర్ అనిపిస్తుంది. సో డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే ఏంటి? డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ మేజర్ డిఫరెన్స్ అనేది కాన్సన్ట్రేషన్. సో ఇక్కడ మీకు యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ ఏమో తక్కువ ఉంటుంది, వాటర్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ హెచ్సిఎల్ ఎక్కువ ఉంటుంది, వాటర్ తక్కువ ఉంటుంది. అంటే ఏంటి? ఇండైరెక్ట్గా హెచ్సిఎల్ యొక్క మాస్ పర్సంటేజ్ ఇందులో తక్కువ ఉంటుంది, హెచ్సిఎల్ యొక్క మాస్ పర్సంటేజ్ ఇందులో ఎక్కువ ఉంటుంది. అది సింపుల్ రిఫరెన్స్ మాస్ పర్సంటేజ్కి. ఓకే, నౌ ఐ విల్ టాక్ అబౌట్ మొలారిటీ. ఓకే, మొలారిటీ ఇది ఇంకొక మెట్రిక్ అనమాట టు మెజర్ ది కాన్సన్ట్రేషన్. దీన్ని ఎంతో యూస్ చేస్తాము. ఓకే, సో దీని యొక్క ఫార్ములా ఏంటంటే మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఇదనమాట. ఓకే, ఇది ఫార్ములా. ఓకే, దీనికి సింపుల్గా రాసుకుందామా? మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ లీటర్స్. ఇక్కడ బ్రాకెట్లో లీటర్స్ అని రాసుకుందాం. సో దీన్ని ఇంకా కొంచెం మార్చుకుందాం, కొంచెం మనకు తగ్గట్టుగా మార్చుకుందాం సింపుల్గా. మోల్స్ ఆఫ్ సొల్యూట్ అంటే ఏంటి? మాస్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ మాస్.
ఓకే, మాలిక్యులర్ మాస్ ఆఫ్ సొల్యూట్, ఇది సొల్యూట్ బై వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ ఇన్ లీటర్స్. ఓకే, లీటర్స్ని మనం మిల్లీ లీటర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటే వి, లీటర్ని మిల్లీ లీటర్ ఎలా కన్వర్ట్ చేస్తాం, 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ml, అంటే వి ఇంటూ 1000 ml. సో ఇక్కడ ఏమవుద్ది, మాస్ బై మాలిక్యులర్ వెయిట్, ఓకే, ఇంటూ వి లీటర్స్, ఇలా కూడా రాసుకోవచ్చు, అంతే కదా. ఓకే, సో సపోజ్ మీకు జనరల్గా క్యాలిక్యులేషన్స్ అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్లో మీకు జనరల్గా వాల్యూమ్ అనేది లీటర్స్లో ఇవ్వరు, మ్యాక్సిమం మిల్లీ లీటర్స్లోనే ఇస్తారు. సో మీరు అప్పుడు దేనికి ఎలా కన్వర్ట్ చేసుకుంటారు, సో మాస్ బై మాలిక్యులర్ వెయిట్, సపోజ్ మీకు వాల్యూమ్ మిల్లీ లీటర్స్లో ఇచ్చారు, అప్పుడు ఎంత అవుద్ది, వాల్యూమ్ మీరు ఏం చేయాలి, ఇంటూ 1000 చేయకూడదు, బై 1000 చేయాలి, అంతే కదా. నీకు కావాల్సిందే లీటర్స్లో, అంటే ఇప్పుడు మనకి నీకు మిల్లీ లీటర్స్లో ఇచ్చారు, మిల్లీ లీటర్స్ కన్వర్ట్ చేయాలంటే 1/1000 లీటర్స్ అనమాట. సో వి బై 1000 వస్తుంది. ఓకే, ఇది మిల్లీ లీటర్స్లో ఉన్నట్టు, ఇది మొలారిటీ. ఓకే, ఇదనమాట. ఓకే, ఇది సింపుల్ డెఫినేషన్ ఆఫ్ మొలారిటీ. సో మీకు జనరల్గా మీరు కెమిస్ట్రీ ల్యాబ్లో చూసుకుంటే హెచ్సిఎల్ ఉంది, దాని యొక్క పైన మీకు స్టిక్కర్ అంటించు, లేబుల్ అంటించుతారు కదా, దాని మీద 0.2 మోలరా, 0.5 మోలరా, 1 మోలరా ఒక రాసి ఉంటుంది అనమాట. అంటే మీకు జస్ట్ చెప్పడానికి అనమాట. సపోజ్ మొలారిటీ చాలా ఎక్కువ ఉందనుకో, అంటే దాని యొక్క సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది, అంతే కదా. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మొలారిటీ అంటే ఏంటి, సో మోల్స్ ఆఫ్ సొల్యూట్, వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్. సో మొలారిటీ ఎక్కువ ఉందనుకో అంటే ఏంటి, మాస్ ఆఫ్ సొల్యూట్, మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఎక్కువ ఉంది, అంతే కదా. వాల్యూమ్ ఆఫ్ సొల్యూషన్ తక్కువ ఉంది. ఇది ఓకే, ఇది పట్టించుకోకండి ప్రజెంట్. సో మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఎక్కువ ఉంది, అందులో ఏం చెప్పాను, హెచ్సిఎల్లో వాటర్ కలిపితే ఒక సొల్యూషన్ అంటారు. సో హెచ్సిఎల్ ప్లస్ వాటర్లో సొల్యూషన్, అంతే కదా. సో హెచ్సిఎల్ అనేది సొల్యూట్, వాటర్ అనేది సాల్వెంట్. అంటే మోల్స్ ఆఫ్ హెచ్సిఎల్ ఎక్కువ ఉంది ఇక్కడ. హెచ్సిఎల్ అంటే యాసిడ్ అని చెప్పాను కదా, స్ట్రాంగ్ యాసిడ్. సో మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఎక్కువ ఉంది అంటే ఓకే, దిస్ ఈజ్ హైలీ మోలర్, అంటే హై మోలర్ ఎక్కువ ఉందండి. హై మొలారిటీ అంటే హైలీ కాన్సన్ట్రేటెడ్ యాసిడ్. సో వీ షుడెంట్ టచ్ దట్ యాసిడ్. అది అంటే వీ నీడ్ టు డీల్ విత్ సమ్ స్పెషల్ కేర్ టు వెన్ యూఆర్ యూజింగ్ దట్ హెచ్సిఎల్. అదన్నమాట సింపుల్ అప్లికేషన్ ఆఫ్ మొలారిటీ. ఓకే, సో నౌ మొలాలిటీ ఇంకోటి ఉంది. Okay, now there is one another concentration term which is nothing but molality. అంటే it is moles of solute by mass of solvent in kg. ఓకే, సో సింపుల్గా మొలాలిటీ అంటే ఇట్ ఈస్ లైక్ సిమిలర్ టు ఇన్ లైక్ విత్ వాల్యూమ్ అనమాట. అది వాల్యూమ్తో రిలేట్ అయి ఉంటుంది. మొలాలిటీ అంటే ఇది మాస్తో రిలేట్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఇది సింపుల్ ఫార్ములా ఫర్ మొలాలిటీ. ఓకే, ఫైన్. సో సో మనం 3 కాన్సన్ట్రేషన్ నేర్చుకున్నాం కదా, మాస్ పర్సంటేజ్, మొలాలిటీ అండ్ మొలారిటీ. ఇట్స్ నాట్ మొరాలిటీ అంటే ఇట్స్ లైక్ హ్యావింగ్ మోరల్ వాల్యూస్ అంటారు కదా, కొంచెం వర్డ్స్ సిమిలర్గా ఉన్నాయి, ఐ జస్ట్ గాట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో ఎస్, అది. సో ఇలాగ చాలా కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఉంటాయి. వాల్యూమ్ పర్సెంట్ ఉంటుంది, మోల్ పర్సెంట్ ఉంటుంది, నార్మాలిటీ ఉంటుంది. సో స్లోగా మీకు ఎవ్రీ మనం చాప్టర్ రీచ్ అవుతున్నప్పుడు మనకి ఇవి టర్మ్స్ ఎక్కడ దగ్గర తగులుతాయి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్, మీరు కంగారు పడుతూ విల్ సూన్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ అనమాట. సో ఇవి జనరల్గా మేజర్గా యూస్ చేసే కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అనమాట. ఓకే, ఇది. సో యప్, సో ఐ థింక్ వీ హ్యాడ్ ఎ గుడ్ లెక్చర్ ఐ థింక్. సో చాలా డిస్కస్ చేసాము. I think maximum we dealt with mathematics only, formulas, maths, and we have some calculations. సో నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఇవి ఇంటర్మీడియట్లో ఉంటాయి, ఎంసెట్లో ఉంటాయి, మెయిన్స్లో ఉంటాయి, అడ్వాన్స్డ్లో ఉంటాయి. కాకపోతే ద లెవెల్ ఆఫ్ క్వశ్చన్ చూసారా, ద ట్రికీనెస్ అనేది మారుతూ ఉంటుంది. ఎందుకంటే మీరు మెయిన్స్కి అడ్వాన్స్డ్కి సింపుల్ క్వశ్చన్స్ ఇచ్చారు,
అప్లికేషన్ అదే. కానీ దాని యొక్క క్వెషన్ ఒక లెవెల్ ఆఫ్ ఫ్రేమింగ్ క్వెషన్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటదనమాట. కొంచెం పర్ఫెక్ట్‌గా ఆలోచిస్తే మీకు ఈజీగా ఆ ట్రిక్ దొరికేస్తది. ఓకే. సింపుల్ ట్రిక్స్ ఉంటాయి. అది అది వన్స్ ఇఫ్ యూ గ్రాబ్ దట్ ట్రికీనెస్ ఈజీలీ మనం దాన్ని ఆన్సర్ చేయొచ్చు. ఓకే. ఇవన్నీ మనం నేర్చుకుందాం. డోంట్ వరీ. ఐయామ్ విత్ యూ. నేను కూడా నేర్చుకుంటున్నా. మీరు కూడా నేర్చుకోండి. ఓకే. యాహ్! సో అది. సో ఫైన్. యాహ్! థాంక్ యూ. అండ్ వి విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ లెక్చర్. ఓకే. యాహ్!